హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీరు మా వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నకిలీ చిట్టి మాత్రం రాధ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేనే చిట్టిని కాదన్న నిజ స్వరూపాన్ని రాధ అందరి ముందు బయట పెడితే ఇక నా గురించి అందరికీ నిజం తెలిసిపోతుంది. నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు. అందుకే నేను చిట్టిగా ఈ ఇంట్లో ఉండిపోవాలి అంటే నేను రామచంద్రయ్యకి సొంత కూతురిలా ఇక్కడే ఉండాలి. ఇక విక్రమ్ని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలి. లేకపోతే రాధకి నా మీద డౌట్ వచ్చింది, అందుకే ఇలా చేస్తుంది అని చెప్పి ఇక చిట్టి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చిట్టికి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా రాధని ఈ ఇంట్లో నుంచి, లేకపోతే ఈ లోకంలో నుండే పైకి పంపించేస్తే ఇక నాకు ఏ అడ్డు ఉండదు. ఇక దమయంతి అంటావా, ఎక్కడ తన నిజస్వరూపాన్ని నేను బయట పెడతానోనని చాలా కంగారు పడుతూ ఉంటుంది. తను నన్ను ఏమీ చెయ్యలేదు అని చెప్పి ఇక చిట్టి ఆలోచిస్తూ వెంటనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధ ఏదో వెతకడం కోసం స్టోర్ రూమ్లోకి వెళ్తుంది. అది చూసిన చిట్టి ఎలాగైనా ఈ రాధని ఈ స్టోర్ రూమ్ నుంచి బయటికి రాకుండా చెయ్యాలి, ఇక్కడే ఈ గదిలోనే తన ప్రాణాలు పోయేలా చెయ్యాలి అని చెప్పి ఇక వెంటనే చిట్టి చాలా తొందరగా అక్కడికి వచ్చి వెంటనే ఆ స్టోర్ రూమ్ గడియ పెట్టేస్తుంది. ఇక ఇంతలోనే రాధ ఎవరు, డోర్ తీయండి, ఓపెన్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే చిట్టి మాత్రం తన దగ్గర ఉన్న ఏదో స్ప్రే తీసుకొని ఆ రూమ్ అంతా స్ప్రే చేస్తుంది. ఇక దాంతో చిట్టి అస్వస్థతలోకి వెళ్ళిపోతుంది. వెంటనే కిటికీలు డోర్లు ముయ్యడంతో ఇక రాధ అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక చిట్టి మాత్రం తన మనసులో, రాధ, ఈ రోజుతో నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికి, ఈ లోకానికి దూరమైపోతున్నావు. ఇక నేను విక్రమ్ భార్యగా, రామచంద్రయ్య కూతురిగా నీ ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కూడా టిఫిన్ చేయడం కోసం అక్కడికి వస్తారు. ఇక అక్కడికి రాధ రాకపోవడంతో అందరూ కంగారు పడుతూ రాధ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక రాధ ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక రామచంద్రయ్య, అమ్మ రాధ, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకోసం ఇంతలా వెతుకుతున్నాం, కానీ నువ్వు ఎక్కడా కనిపించడం లేదు. నేను నిన్ను అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఏదైనా బాధపడ్డావా తల్లి? చూడు, చిట్టి గురించి నువ్వు అలా అనడంతో నేను తట్టుకోలేక నిన్ను అలా అనేశాను, కానీ నిన్ను బాధపట్టాలని కాదమ్మా. అమ్మ రాధ, ఎక్కడ ఉన్నా వచ్చేయి తల్లి అని ఇక రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే దమయంతికి ఏదో అనుమానం వస్తుంది. ఇదేంటి, రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? లేదు, ఎక్కడో ఏదో జరిగింది, అది ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే దమయంతి ఇక చిట్టికి సైగ చేస్తుంది. ఇక అది చూసిన చిట్టి వెంటనే దమయంతి గదిలోకి వెళ్తుంది. ఇక దమయంతి డోర్ వేసి, చెప్పు రాధ ఎక్కడ? రాధని ఏం చెయ్యాలనుకుంటున్నావు? నిజం చెప్పు అని దమయంతి అనగానే అప్పుడు చిట్టి, ఏంటి అటు ఇటు తిరిగి నా మీద పడ్డా? నేనేం చెయ్యాలనుకుంటున్నాను అనగానే అప్పుడు దమయంతి, చూడు, రాధ ఈ ఇంట్లో కనిపించడం లేదంటే అది నువ్వు చేసిన ప్లానే. చెప్పు, మర్యాదగా చెప్తావా, లేక నేనే ఈ నిజాన్ని వాళ్ళ దగ్గర ఒప్పుకొమ్మంటావా అనగానే ఇక చిట్టి తన మనసులో, ఇదేంటి, నేను తనని బెదిరిద్దామనుకుంటే ఈవిడే నన్ను బెదిరిస్తుందేంటి అని చెప్పి, చూడు, ఇన్ని రోజులు నువ్వు రాధని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూసావు, కానీ నేను ఏకంగా పైకే పంపించాలనుకున్నాను. అందుకే రాధని ఒక రూమ్లో వేసి నేను బంధించాను అని చెప్పి ఇక చిట్టి అనగానే ఆ మాటలు విన్న దమయంతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి, రాధని ఇంట్లో నుంచి పంపించాలనుకున్నాం, కానీ అలా చెయ్యాలని అస్సలు అనుకోలేదు. ఎందుకు చేశావు చెప్పు అనగానే అప్పుడు చిట్టి మాత్రం, చూడు, నేను రామచంద్రయ్య కూతురిగా ఈ యావదాస్తికి వారసురాల్ని. అందుకే అది నాకు దక్కాలి అంటే చిట్టి ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోవాలి. నేను విక్రమ్ భార్యగా తన చేత తాళి కట్టించుకొని
పర్మనెంట్గా విక్రమ్ భార్యగా ఈ ఇంట్లోనే వండిపోవాలి అని చెప్పి ఇక చిట్టి అంటుంది. ఆ మాటలు విన్న దమయంతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. పద, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీతో ఏ అవసరం లేదు అనగానే అప్పుడు చిట్టి, చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్తే నేను చేశాను, ఇక నుండి నేను ఏది చెప్తే నువ్వు అది చెయ్యాలి, లేకపోతే ఈ నాటకానికి సూత్రధారి నువ్వేనని ఆ నిజాన్ని అందరి ముందు బయట పెడతాను అని చిట్టి అనగానే ఆ మాటలు విన్న దమయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక చిట్టి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దమయంతి మాత్రం రాధ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, రాధకి ఏదైనా జరిగితే నేనే తట్టుకోలేకపోతున్నాను, నేను రాధని రామచంద్రయ్యకి దూరం చెయ్యాలనుకున్నాను, కానీ ఇలా శాశ్వతంగా దూరం అయిపోవాలని అస్సలు అనుకోలేదు. కానీ ఇది నకిలీ చిట్టి, నేను తీసుకొచ్చి నాటకమాడమని చెప్తుంటే ఇది ఆస్తి సొంతం చేసుకోవాలని చూస్తుందా? లేదు, దీన్నే బయటికి పంపిస్తాను, రాధని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అని చెప్పి ఇక దమయంతి రాధ కోసం వెతుకుతూ ఉంటారు. అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక వెంటనే విక్రమ్ స్టోర్ రూమ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, స్టోర్ రూమ్కి ఎప్పుడూ లేంది గడియ పెట్టేసి ఉందేంటి అని చెప్పి ఇక వెంటనే విక్రమ్, అమ్మా ఇదేంటమ్మా, స్టోర్ రూమ్కి మనం ఎప్పుడు గడియ వేయం కదా, ఈరోజు గడియ వేసిందేంటి అని చెప్పి వెంటనే విక్రమ్ ఆ గడియ తీసి స్టోర్ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన చిట్టి, ఇదేంటి విక్రమ్ అందులోకి వెళ్తున్నాడు, ఇప్పుడు రాధ అందులో ఉందని విక్రమ్కి తెలిస్తే ఇక తన ప్రాణాలు కాపాడుతాడు, మళ్ళీ ఆ రాధ నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు ఎలా అనగానే ఇక వెంటనే చిట్టి, బావా ఏంటి బావా, రాధ కోసం ఎదక్కగా ఈ రూమ్లోకి వెళ్తున్నావేంటి అనగానే అప్పుడు విక్రమ్ మాత్రం, చూడు, నాకు రాధకి ఒకసారి గొడవ వచ్చినప్పుడు రాధ ఇక్కడే ఉంది, అందుకే ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో వెతుకుదామని వెళ్తున్నాను, నువ్వాగు చిట్టి, నీకేమీ తెలియదు అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. ఇక ఒక చోట రాధ కింద పడిపోయి ఉండడం చూసిన విక్రమ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. రాధా రాధా అని పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా చాలా కంగారు పడుతూ అక్కడికి వెళ్తారు. ఇక రాధ ఎంత పిలిచినా పలకకపోవడంతో అందరూ కంగారు పడుతూ ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక వెంటనే డాక్టర్ రాధని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ ఇంతలోనే బయటికి వచ్చి, చూడండి, రాధ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, తాను తన మీద ఏదో విషప్రయోగం జరిగింది, అందుకే తను ఇలా మూర్ఛపోయి కింద పడిపోయింది అని చెప్పగానే ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామచంద్రయ్య, విక్రమ్, ఏంటి డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు, రాధని అలా ఎవరు చెయ్యాలనుకుంటారు అనగానే అప్పుడు డాక్టర్, మాకేం తెలుసండి, మీరే తెలుసుకోవాలి, కానీ 24 గంటలు గడిస్తే కానీ తన గురించి ఏమీ చెప్పలేను అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక విక్రమ్ మాత్రం ఐసీయూ దగ్గరికి వెళ్ళి రాధను చూస్తూ, ఏంటి రాధా, ఇలా జరిగిందేంటి, నువ్వు నాతో ఎంత సంతోషంగా ఉండేదానివి, కానీ నేనే నిన్ను ప్రతి క్షణం బాధ పెట్టాను అని చెప్పి ఇక విక్రమ్ రాధ వైపు చూస్తూ తనతో రాధ గడిపిన ఆ మధుర క్షణాలనన్నీ గుర్తుకు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన సునంద, రామచంద్రయ్య విక్రమ్ దగ్గరికి వచ్చి, ఒరే విక్రమ్, నువ్వేమీ బాధపడకరా, రాధకి ఏమీ కాదు, రాధ చాలా మంచి మనసున్న అమ్మాయి, తందరి గురించి తను మంచిగా కోరుకుంటుంది, మంచిగా చూసుకుంటుంది, అలాంటి రాధకి ఏమీ కాదు అని చెప్పి ఇక రామచంద్రయ్య విక్రమ్ని ఓదారుస్తూ ఉంటాడు. ఇక అది విన్న విక్రమ్, లేదు మావయ్య, రాధని మనం అపార్థం చేసుకున్నాము, రాధ ఎలాంటిదో మనకందరికీ తెలిసి కూడా మనం చిట్టి మాటలు విని రాధనే అపార్థం చేసుకున్నాం, అయినా రాధ మీద ఇలా ఎవరు ప్రయోగం చేశారో తెలుసుకుంటాను మావయ్య, వాళ్ళని అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఇక విక్రమ్ వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన సునంద మాత్రం, ఒరే విక్రమ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా, రాధ ఇలాంటి పరిస్థితుల్లో ఉండి
నువ్వు రాధని వదిలేసి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండు. రాధ ఇంటికి వచ్చాక మనం తన మీద ఎవరు అటాక్ చేశారో చూద్దాం అని చెప్పి ఇక సునంద అనగానే అప్పుడు విక్రమ్ సరే అమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. దమయంతి మాత్రం ఒక పక్క కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి ఈ చిట్టి ఇలా చేసిందేంటి, నేను చెప్పకున్నా రాధని ఎందుకు చంపాలనుకుంది అని చెప్పి వెంటనే దమయంతి చిట్టి చాలా కోపంగా చిట్టి రూమ్లోకి వెళ్తుంది. దమయంతిని చూసిన చిట్టి ఏంటి ఏంటి దమయంతి గారు ఇలా వచ్చారేంటి అనగానే ఇక దమయంతి చాలా కోపంగా చిట్టి చంప పగలగొడుతుంది. ఏంటే నిన్నిక్కడికి దేనికోసం తీసుకొచ్చాను, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చింది రామచంద్రయ్య కూతురిగా నటించడమే, అంతేకాని నువ్వు రాధ మీద ఇలా ప్రయత్నం చేయడం కాదు. ఇప్పుడు ఈ విషయం విక్రమ్ ఎలాగైనా తెలుసుకుంటాడు. రాధ మీద అటాక్ చేసింది నువ్వేనని తెలుసుకుంటే ఇక నువ్వు మాత్రం ఎప్పుడు జైల్లోనే ఉంటావు అని చెప్పగానే అప్పుడు చిట్టి చూడు, నేను జైలుకి ఎందుకు వెళ్తాను, నా చేత చేయించింది నువ్వేనని అందరి ముందు బయట పెడతాను కదా అని చెప్పగానే ఇక దమయంతి ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు చిట్టి చూడు, మర్యాదగా నా గురించి నిజం బయటపడకుండా నువ్వే చూసుకో, లేకపోతే అందరి ముందు నీ నిజ స్వరూపం బయట పెడతాను అని చిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న దమయంతి మాత్రం ఇదేంటి, ఇది ఇలా నాకు రివర్స్ అయ్యిందేంటి, ఇప్పుడు ఇదే రాధ మీద అటాక్ చేసిందని తెలుసుకుంటే ఇక నా పరిస్థితి కూడా ఏమైపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ లేదు. ఇక వెంటనే నేను బావగారి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు పట్టుకొని బావగారు ఈ రాధ నీ చిట్టి అనుకొని ఇన్ని రోజులు నేను చిట్టినే అని భ్రమలో ఉన్నాను, కానీ తను చిట్టి కాదు అని ఏదో విధంగా చిట్టి మీద నేను చాలా కోపంగా ఉన్నట్టు ఆయన ముందు మాట్లాడతాను. ఇక నాకు చిట్టికి ఎలాంటి సంబంధము లేదు అని అనుకుంటూ ఉంటాడు అని చెప్పి దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రామచంద్రయ్య, విక్రమ్, సునంద అందరూ కూడా రాధని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక విక్రమ్ రాధకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటాడు. అది చూసిన చిట్టి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను విక్రమ్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను, ఇదేంటి బావ తనకి దగ్గరైపోతున్నాడు అని చెప్పి ఇక చిట్టి మనసులో చాలా కోపంగా ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రామచంద్రయ్య విక్రమ్ దగ్గరికి వచ్చి ఒరే విక్రమ్ ఏం జరిగిందిరా, ఎందుకలా ఆలోచిస్తున్నావు, ఇప్పుడు రాధ బాగానే ఉంది, ప్రాణాలతో బయటపడింది, ఇంకా ఎందుకురా ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు విక్రమ్ లేదు మావయ్య, అసలు రాధని స్టోర్ రూమ్లోకి ఎవరు పంపించారు, అసలు రాధ వెళ్ళినప్పుడు బయట ఎవరు గైడయ్య పెట్టారో అది తెలుసుకోవాలి, రాధ మీద ఇలా ఎందుకు ప్రయత్నం చేశారో తెలుసుకోవాలి మామయ్య అని విక్రమ్ అనగానే ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య అవునరా నువ్వు చెప్పింది నిజమే, ఎప్పుడూ లేంది మన ఇంట్లో ఇప్పుడు ఎలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే విక్రమ్కి ఒక ఆలోచన వస్తుంది. మామయ్య దీనికంతటి కారణం ఎవరో తెలుసుకోవాలి అంటే ఒక్కటే మార్గం, మన ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే అది చేసింది ఎవరో తెలిసిపోతుంది అని విక్రమ్ అనగానే ఇక రామచంద్రయ్య అవునరా నువ్వు అన్నది నిజమే, వెంటనే మనం మన ఇంట్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే అన్ని నిజాలు తెలుస్తాయి పదరా అని చెప్పి రామచంద్రయ్య విక్రమ్ ఇద్దరూ కూడా ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇంతలోనే రాధ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఏదో వెతుకుతూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న చిట్టి రాధను చూసి వెంటనే స్టోర్ రూమ్కి గడియ వేస్తుంది. ఇక తన చేతిలో ఉన్న ఏదో ఆ బాటిల్ని తీసి స్ప్రే చేస్తూ వెంటనే ఆ స్టోర్ రూమ్ కిటికీలన్నీ క్లోజ్ చేస్తుంది. ఇక అలా క్లోజ్ చేస్తూ తన మాట్లాడుకున్న మాటలన్నీ ఇక ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతాయి. అది విన్న విక్రమ్ రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య ఒరే విక్రమ్ ఇదేంటిరా, చిట్టి ఇలా చేస్తుందేంట్రా, అయినా చిట్టికి ఎందుకురా రాధ మీద అంత కక్ష అని రామచంద్రయ్య అంటూ ఉంటే ఇక విక్రమ్ చూడు మావయ్య, అసలు
చిట్టి ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ సీసీ ఫుటేజ్ ద్వారా చిట్టినే ఇది చేసిందని నిజం తెలుస్తుంది. పద వెంటనే మనం చిట్టిని నిలదీద్దాం అని అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఒరేయ్ ఇప్పుడు మనం చిట్టిని నిలదీస్తే తను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంట్రా అనగానే అప్పుడు విక్రమ్, లేదు మావయ్య, చిట్టి ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు మనం చిట్టికి బుద్ధి చెప్పకపోతే ఇక రాధ మీద రోజు రోజుకి మరింత కక్ష పెంచుకొని రాధని ఇంకేమైనా చేస్తుంది. అప్పుడు తట్టుకునే శక్తి నాకు లేదు. పద మామయ్య అని చెప్పి ఇక విక్రమ్ చిట్టి చిట్టి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న చిట్టి అక్కడికి వస్తుంది. ఏంటి బావా, ఏం జరిగింది, ఎందుకు అంత కోపంగా ఉన్నా అని చిట్టి అనగానే అప్పుడు విక్రమ్, చిట్టి ఎందుకు ఇలా చేశావు అనగానే ఇక ఒక్కసారి స్టన్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, ఏం చేశాను అనేసరికి అప్పుడు విక్రమ్, చూడు రాధా స్టోర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు బయట ఎందుకు గడియ పెట్టావు, తన దగ్గర ఉన్న ఏదో అది తీసుకొని ఆ రూమ్లో ఎందుకు ఫ్రే చేశావు అని అంటూ ఉంటే ఇక చిట్టి ఒక్కసారి స్టన్ అవుతుంది. వెంటనే రామచంద్రయ్య, చెప్పు చిట్టి, మర్యాదగా నువ్వు రాధని ఎందుకు చంపాలనుకున్నావో నిజం చెప్తావా లేదా అనగానే అప్పుడు చిట్టి, నానా అసలు రాధ అంటే నాకు చాలా కోపం. ఎందుకంటే నేను చేసుకోవలసిన భావని తను చేసుకుంది, తను సంతోషంగా ఉంటుంది, అది చూసి నేను ఉండలేకపోయాను. అందుకే చిట్టిని, రాధని, బావని శాశ్వతంగా దూరం చెయ్యాలనుకున్నాను. బావ చేత నా మెడలో తాళి కట్టించుకొని నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలనుకున్నాను. అందుకే ఇలా చేశాను, తప్ప అని చిట్టి అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా కోపంతో చిట్టి చెంప పగలగొడతాడు. చి, నువ్వు అసలు నా చిట్టివేనా? నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు నా కన్న కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి, అవును బావగారు, నువ్వన్నదే నిజం. అసలు ఈ చిట్టి నీ కన్న కూతురే కాదు, తను రంగస్థలంలో ఉన్న ఒక అమ్మాయి. పుట్టిన దగ్గర నుంచి తను నాటకాలు వేస్తూ బ్రతుకుతూ ఉంటుంది. నేనే ఈవిడని ఈ ఇంటికి నీ కూతురులాగా చిట్టిలాగా తీసుకొచ్చాను, నన్ను క్షమించు బావగారు అని చెప్పి ఇక దమయంతి రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి, తను నా కూతురు కాదా, నాటకాలు వేసుకునే అమ్మాయ్యా, నువ్వే చిట్టిలా నాటకం ఆడమని ఈ ఇంటికి తీసుకొచ్చావా, ఎందుకు అనేసరికి అప్పుడు దమయంతి, చూడు బావగారు, రాధ నా కూతురి స్థానంలో ఉంది. అందుకే చిట్టిని తీసుకువస్తే ఇక రాధని ఎలాగైనా విక్రమ్ నుండి శాశ్వతంగా దూరం చేసి ఇక్కడి నుంచి పంపించేస్తే ఇక నా కూతుర్ని విక్రమ్కిచ్చి పెళ్లి చెయ్యొచ్చు అనుకొని ఈ నాటకం ఆడిచ్చానే. కానీ ఈ చిట్టి రాధని ఇలా చంపేయాలనుకుంటుందని నేను అస్సలు ఊహించుకోలేకపోయాను, నన్ను క్షమించు బావగారు అని చెప్పి ఇక దమయంతి రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటుంది. అది చూసిన చిట్టి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ దమయంతి నా గురించి నిజాన్ని బయట పెట్టదు అనుకున్నాను, కానీ నా గురించి అసలు నిజం బయట పెట్టింది. ఇక నన్ను వీళ్ళు ఏం చేస్తారో అని కంగారు పడుతూ ఉంటే ఇక వెంటనే విక్రమ్, చూడు మా అత్తయ్య ఏదో తన కూతురి జీవితం కోసం ఆలోచించి నిన్ను నకిలీ చిట్టిగా ఈ ఇంటికి తీసుకొచ్చింది, మావయ్య కూతురిగా నటించమని చెప్పింది. కానీ రాధ ప్రాణాలు తీయమని చెప్పలేదు కదా, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ తన ఫోన్ తీసి కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు. ఇక దాంతో వాళ్ళు అక్కడికి వచ్చి ఇక వెంటనే చిట్టిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అది చూసిన చిట్టి, బాబుగారు నన్ను వదిలేయండి, ఏదో ఇక్కడికి వచ్చాను, రామచంద్రయ్య కూతురుగానే నటించాలనుకున్నాను. కాస్తి ఈ ఇల్లు ఆస్తి చూసి ఎలాగైనా నేను ఈ ఇంటికి వారసురాల్ని కావాలనుకున్నాను, విక్రమ్ భార్యగా శాశ్వతంగా ఇక్కడే వండిపోవాలనుకున్నాను, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి చిట్టి అంటూ ఉంటే ఇకప్పుడు రామచంద్రయ్య, ఒరే విక్రమ్, ఈ చిట్టిని ఎప్పటికీ క్షమించకూడదు, బ్రతికున్నన్ని రోజులు జైల్లోనే ఉండేలా చెయ్యాలి అని చెప్పి రామచంద్రయ్య అనగానే ఇక ఆ మాటలు విన్న చిట్టి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ విధంగా రాధని చంపాలని చూసిన చిట్టి సీసీ కెమెరా ద్వారా చిట్టి నిజస్వరూపం తెలుసుకొని అరెస్టు చేసిన విక్రమ్, షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.